హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో అమ్మ చేసిన నెల రోజులు నిల్వ ఉండే గోంగూర పచ్చడిని చూపించబోతున్నాను. ఇది రోటి పచ్చడి స్టైల్లోనే మనం చేసుకుంటున్నామండి. నెల రోజులు మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకపోయినా బయటనే నిల్వ ఉంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. అలానే చాలా సింపుల్ ప్రాసెస్, అది ఏ విధంగానో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 10 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఎండుమిరపకాయలు అనేది ఈ పచ్చడిలోనే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. పచ్చిమిరపకాయలతో కాదు, ఎండుమిరపకాయలతో చేసుకుంటున్నాం. అందుకనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలానే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూను ధనియాలు వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా మనం చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని మనం స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించుకోవాల్సి ఉంటుందండి. అలానే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 2 కట్టలు, అంటే మీడియం సైజ్ కట్టలు దొరుకుతాయండి మనకి. ఇక్కడ హైదరాబాద్లో అయితే నాకు అవే దొరుకుతాయి అన్నమాట, పెద్ద కట్టలు దొరకవు. ఆ కట్టలు 2 తీసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఆయిల్లోనే మగ్గ పెట్టుకుంటాం మనం, అంతేకాని మనం నీళ్లు పోసుకొని మగ్గ పెట్టుకోవడం అలా చేయమన్నమాట. అలానే ఒక మీడియం సైజ్ నిమ్మ సైజ్ అంతా చిన్నను కూడా కడిగి ఈ గోంగూరలో పెట్టుకొని ఇలా కలిపేసి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా గోంగూర మొత్తం నూనెలో వేగేటట్లు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఆ 2 మీడియం సైజు గోంగూర కట్టలు మనకి ఇంతే ఉంది. చాలామంది అయితే గోంగూర పుల్లగా ఉంటుంది కదా అని చింతపండు పెట్టుకోరండి. కానీ చింతపండు పెట్టుకుంటేనే ఆ గోంగూర చట్నీకైనా ఆ గోంగూర పచ్చడికైనా రుచి అనమాట. ముందుగా మనం వేయించుకున్నాం కదండి, వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఏమేమిటి అంటే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, మెంతుల్ని ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా పొడిగా మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఎండుమిరపకాయలు చక్కగా నలిగిపోతాయండి. లేదు అంటే ఎండుమిరపకాయలు అలానే ఇత్తనాలుగా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా కారపొడిలాగా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా మగ్గ పెట్టుకొని చల్లారి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుంటున్నాను. ఈ గోంగూరను కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీని అలా తిప్పుకుంటే సరిపోయిద్ది. మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు. చూడండి, చక్కగా ఇలా మనకి గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులు వేసుకుందామండి. తాలింపు దినుసుల కోసం మనం ఇక్కడ మినపాలు, శనగపప్పు, అలానే జీలకర్ర, అలానే ఒక 2-3 దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు అనేది మన గోంగూర పచ్చడిలో ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. కరివేపాకును కూడా వేసేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ గోంగూర పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దానిపైన ఈ తాలింపుని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చద్దన్నంలో కానీ వేడన్నంలో కానీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్